హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. మన హృదయాలు, మన మనస్సులతో, మన ఆత్మదేహ శరీరాలతో ఆయన స్తుతిద్దాం. ఊరికనే పెదాలతో ఆయన ఆరాధన చేయకండి ఎవరు కూడా. అలాంటి వారు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవాలా. ఆరాధనకు వచ్చాను కాబట్టి నా అంతరంగంతో, నా ఆత్మతో, నా శక్తితో దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు గనక శక్తిగానే ఆయన మహింపరచాలి, స్తుతించాలి. ఆరాధన చేసుకుందామండి, దేవుని స్తుతిద్దాం. వారమంతా కూడా చాలామంది ఎందుకు అంటే డల్గా చెప్తున్నారు. దేవుని స్తుతిద్దామండి అంటే మన ప్రాణాలు కాపాడిన దేవుని శక్తివంతంగానే దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలి. దేవా, నీకే నా స్తుతిగానం. ఆపత్కాలమందు నన్ను కాపాడావు, అన్ని వేళలా కాపాడుతున్నావు. దయచేసి స్క్వేర్ కూడా వస్తారు నాతో పాటు కూడా. ఆపత్కాలంలో కాపాడావు, అన్ని వేళలా కాపాడావు, ఇప్పుడు కాపాడుతున్నావు. ఎలా మౌనంగా ఉండగలమండి? మౌనంగా ఎలాగ ఉండాలనిపిస్తుందండి? మౌనంగా ఉండాలనిపిస్తుందా? నా ప్రాణాన్ని కాపాడాడు, కాపాడుతున్నాడు, కాపాడుతాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కనుక ఆరాధన చేసినప్పుడు మన శక్తిని, మన నోటికట దేవుడు శక్తిని ఇచ్చాడట. పేద గొప్ప, డబ్బుందా, డబ్బున్న వాళ్ళు ప్రార్థనలకి ఇస్తాను, లేకపోతే అందంగా ఉండే వాళ్ళు ప్రార్థనలకి ఇస్తాను అనే క్వశ్చన్ దేవుని దగ్గర లేదండి. నువ్వు ఎంత పేదైనా, ఎంత దీనుడువైనా నువ్వు నిజముగా దేవుని అందు ఉండి ఒక మాట మాట్లాడితే అది జరుగుతుందండి. హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు, నువ్వు చెప్పిన మాట నిజమే. మార్నింగ్ లేసి అందరూ బట్టలు ఉతికేస్తున్నారట శుభ్రంగా. చెప్పానా? మనకి ఉందా లేదా, పేదవారమా గొప్పవారమా కాదు. మనం నీతిగా ఉండి దేవుని మాట మాట్లాడితే రాకెట్ లాగా వెళ్ళిపోద్దండి. హల్లెలూయా. అదే మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. మన నోటితో దేవుని స్తుతిద్దాము. ప్రతి ఒక్కరు కూడా దేవ, మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేసే దేవ, ఎక్కడ వాళ్ళు ఏ మూలనున్నా సరే దేవుడు మాట వింటాడండి. మన మాటకి దేవుడు విలువనిచ్చే దేవునికి మనం విలువనివ్వద్దా? ఇవ్వాలి. ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం అందరూ కూడా. దేవానికి నా స్తుతి పాడేదన్, దేవానికి నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే కొనియాడేదన్. చప్పట్లు కొట్టాలి. మరలా దేవానికి నా స్తుతి పాడేదన్. బిగ్గరగా స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. దేవా నిన్నే కొనియాడేదన్, దేవా నిన్నే కొనియాడేదన్. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరం ఇచ్చావు. అన్ని కాలాల్లో తోడై ఉండి నన్ను రక్షిస్తున్నావు, నడిపిస్తున్నావు. అంతులేని ప్రేమను చూపించిన నిన్నే కొనియాడుతానయ్యా. ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి, ఎవరిని చూడకండి. జీవం కలిగిన దేవుని జీవంగానే, జీవముతో, ఆత్మతో, శక్తితో ఆరాధన చేయాలి. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు. అన్ని కాలాలలో తోడయుండి నడిపిస్తున్నావు. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు. అన్ని కాలాలలో అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావయ్యా. అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు. అంతులేని ప్రేమ. మహోన్నతుడా నీకే వందనమయ్యా. చెప్పాలి బిగ్గరగా. మహోన్నతుడా నీకే వందనం. మహాగణుడా నీకే వందనం. మహాగణుడా నీకే వందనం. దేవా నీకే నా స్తుతి పాడేదం. దేవా నీకే నా స్తుతి పాడేదం. దేవా నిన్నే కొనియాడేదం.
పుట్టించావు, పోషించావు, ఆదరించావు. కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను కాపాడిన దేవా, నీకే వందనాలయ్యా. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు. కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు. కన్న తల్లి కన్నా చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావయ్యా. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. మహోన్నతుడానికి వందనం, మహోన్నతుడానికి వందనం. మహాగణుడా, మహాగణుడానికి వందనం, మహాగణుడానికి వందనం. భంగపడిన వేళలో తోడయుండి నడిపిస్తున్నావు. వ్యాధి బాధల యందు తోడయండి స్వస్థపరిచావు. దుఃఖ బాధల్లో తోడయండి నడిపిస్తున్నావు. పడిన వేళల తోడయుండి నడిపిస్తున్నావు. వ్యాధి బాధలందు తోడయుండి స్వస్థపరచావు. భంగా పడిన వేళల తోడయుండి నడిపిస్తున్నావు. వ్యాధి బాధలందు తోడయుండి నడిపిస్తున్నావు. దుఃఖ బాధల్లో తోడయుండి నడిపిస్తున్నావు. దుఃఖ బాధల్లో తోడయుండి నడిపిస్తున్నావు. మహోన్నతుడా, మహోన్నతుడానికి వందనం. మహాగణుడా, మహాగణుడానికి వందనం, మహాగణుడానికి వందనం. దేవానికి నా స్తుతి పాడేదం, దేవానికి నా స్తుతి పాడే. ఆత్మపూర్ణులే ఆరాధన చేయొచ్చు. మీ అందరూ పెద్దవారే గనక మిమ్మల్ని మీరు పరీక్షించుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. దేవాని నేనే స్తుతి పాడేదం, దేవాని నేనే స్తుతి పాడేదం. చప్పట్లు కొడుతూ ధ్యానపూర్వకంగా మహోన్నతుడానికి వందనం, మహోన్నతుడానికి వందనం. మహాగణుడా, మహాగణుడానికి వందనం, మహాగణుడానికి వందనం, మహాగణుడానికి వందనం. మహోన్నతుడానికి వందనం, మహోన్నతుడా వందనం. మహాగణుడానికి వందనం, మహోన్నతుడానికి వందనం, మహాగణుడానికి. ఆరాధన చేద్దామండి, సిగ్గుపడకుండా దయచేసి. ఒక మనిషికి దేవుడు ఎంత శక్తినిచ్చిన దేవుడు ఎంత శక్తిమంతుడు. వందనం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆరాధన చేయాలి. మరలా 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 బిగ్గరగా ప్రతి నోరు జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడం, జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడం. మనం ఎంత భారమండి, ఎంతటి భారము. ఎన్నిక లేని మనకి దేవుడు ఈ అర్హతనిచ్చాడు. ఎన్నిక లేని మనకి ఈ అర్హతను దేవుడిచ్చాడు. ఈ అర్హతను ఉపయోగించుకోండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిజముగా దివారాత్రులు సెరూబులు కొరీబులు మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తారంటండి. అందులో నువ్వు ఆరాధన చేయడం, నేను ఆరాధన చేయడం ఎంత ధన్యత. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవునికి బిగ్గరగా చెప్పలు కొట్టి మహిమపడదామండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగాలు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. రాత్రి పగలు పరిశుద్ధుడు 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 అనే మానక గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆ గుంపులో, ఆ పరిశుద్ధుల గుంపులో నువ్వు నేను కూడా ఈ చిన్న ఆరాధన పరిశుద్ధుడు అనే మాట ఎంత గొప్పదండి. ఆ మాట అంటుంటే అట మన నోట్లోంచి మనం పరిశుద్ధపరచబడుతుంటామట. మనలో లోపాలు మనిలాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయట. దురాత్మ శక్తుల ప్రభావంతో ఎవరైనా ఉంటే అవన్నీ వదిలిపోతూ ఉంటాయట. యేసు అనే మాటలోనే ఎంతో శక్తి ఉంది. పరిశుద్ధుడు అనే మాట ఎంత గొప్పదో ఆయనతో సహవాసం కలిగిన వ్యక్తులుగా మాత్రమే అర్థమవుతుంది. తక్కిన వాళ్ళకి వెర్రి మాటలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పిచ్చివాళ్ళ వెర్రివాళ్ళ వీళ్ళంటే ఇలా మాట్లాడుతుంది అలా ఉంటుంది. నశించిపోతున్న వారికట దేవుని గూర్చిన వార్త వెర్రితనం. కానీ ఎవరైతే నిజముగా రక్షించబడ్డారో వారికి దేవుని శక్తి, దేవుని శక్తి. మొక్కల మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీదకి వెళ్దాం. దేవుని మాటలో ఎంత శక్తి ఉంది. ఆ శక్తి ఈరోజు క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మేము ఎంత చెప్పినా ఆరాధన చేయలేరండి. ఎంత చెప్పినా ఆరాధన చేయలేరు. ఒకరోజు ఒక వ్యక్తి అట బలమైన వ్యక్తి దగ్గర నేను పని చేయాలి, నేను గర్వపడాలి, నా యజమానుని బట్టి నేను గర్వించాలి, కనుక బలమైన వ్యక్తి దగ్గర నేను ఎక్కడైనా పనికి జాయిన్ అవ్వాలి, నా యజమానుడు గొప్పవాడై ఉండాలి, బలమైన వ్యక్తి అయి ఉండాలి, పిరికివాడై ఉండకూడదు. అలాంటి వ్యక్తి దగ్గర నేను జాబ్ చేస్తే, పని చేస్తే నాకు గర్వంగా ఉంటుంది అని పని వెతుక్కుంటున్నాడట. పని వెతుక్కుంటుంటే అలాగ రాజుగారి యొక్క కొలువులో పని దొరికింది.
రాజుగారి దగ్గర పని దొరికింది. అక్కడ పని చేస్తూ ఉన్నాడు. రాజుగారి చుట్టూ మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలా మాటల సందర్భంలో అక్కడే ఉన్నాడు. మాటల సందర్భంలో అక్కడున్న మంత్రులు అందరూ మాట్లాడుకుంటే మధ్యలోని దయ్యం అనే ఒక పదం వచ్చిందంటండి. వెంటనే రాజుగారు అంటున్నారు, గడగడ వణికిపోయి, బాబోయ్ ఆ మాట మాత్రం మాట్లాడుకు నాకు చాలా భయం, దయ్యం అంటే నాకు చాలా భయం, ఆ మాట మాట్లాడేదానిగానే అరే రాజుగారికి మించిన వ్యక్తే లేరు అనుకున్నాను. రాజుగారు ఎంతో ధైర్యమైన వ్యక్తి అనుకున్నాను. ఈయనేంటి దయ్యానికి భయపడుతున్నాడు అంటే ఈయనకంట బలమైంది దయ్యం అన్నమాట. దయ్యం చాలా బలమైంది, దయ్యం చాలా గొప్ప వ్యక్తి, దయ్యానికే రాజుగారు భయపడుతున్నా అంటే దయ్యం చాలా బలమైంది అని చెప్పి ఇక్కడ పని చేయొద్దు, నాకు బలమైన వ్యక్తి దగ్గరే నేను పని చేయాలి అని చెప్పి దయ్యాన్ని వెతకడం మొదలుపెట్టాడట. వెతుక్కుంటా వెళ్తున్నాడు. దయ్యమా నాకు కనబడు, నువ్వు చాలా గొప్ప వ్యక్తి అట, నువ్వు బలమైన వ్యక్తి, నీ పేరు చెప్తే భయపడిపోయారు, ఇప్పుడు యొక్క రాజ్యాన్ని ఏలే రాజుగారే భయపడ్డారు నీ పేరుకి, అంటే నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నువ్వు చాలా ధైర్యశాలివి అని చెప్పి దయ్యాన్ని వెతుక్కొని వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో నిజంగానే దయ్యం ప్రత్యక్షమైంది. నరుడా ఎవరిని వెతుకుతున్నావు? నువ్వెవరంటే నా పేరు దయ్యం, నిన్నే వెతుకుతున్నాను, నువ్వు చాలా బలమైన వ్యక్తి అట, రాజుగారి కొలువులో నీ పేరు చెప్పగానే రాజుగారు భయపడిపోయారు. అవును నేను చాలా ధైర్యశాలిని, చాలా బలమైన వ్యక్తిని, నాకు ఇంకెవ్వరు తిరుగులేరు అంటే అయితే నీ దగ్గర నన్ను జాయిన్ చేసుకోవా, నీ దగ్గర నేను పని చేయాలి, ఎందుకంటే నా యజమానుడు బలమైన వ్యక్తి అయి ఉండాలి. సరే జాయిన్ అవ్వు. నడుచుకెళ్తున్నారు ఇద్దరు కూడా, దయ్యము ఈ వ్యక్తి కూడా నడుచుకొని వెళ్తున్నారు. ఏవేవో కబుర్లు చెప్తా ఉన్నాడు, నేనెంత అంత, నాకు ఎవరు సాటి రారు అని చెప్తా ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక ఇల్లు ఎదురుపడిందంటండి. ఆ ఇల్లుకి ఏమైందంటే ఎదురుగుంటా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటి తలుపు మీద ఒక క్రాస్ వేసి ఉందంట, రెడ్ క్రాస్ వేసి ఉంది. రెడ్ సిలువ, ఒక ఎర్ర సిలువ ఉందట ఆ ఇంటి ముందు. వెంటనే అక్కడికి వెళ్ళి అడుగులు ముందుకు వెళ్ళట్లేదట, వెనక్కి పడుతున్నాయట, ముందుకు అడుగేయట్లేదంట. అదేంటి వెనక్కి వెళ్ళిపోతున్నావు, దా ముందుకు వెళ్దామంటే ఆగాగు అని అంటున్నాడు. ఎందుకంటే అదంతే, నేను ఇటు మాత్రం ముందుకు మాత్రం వెళ్ళను, వెనక్కి వెళ్ళిపోదాం పదా అంటున్నాడు. గజగజ వణికిపోతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాడట దయ్యం. అదేంటి నువ్వు ఇప్పటి వరకు నువ్వు చాలా ధైర్యశాలి అని ఎన్నో చెప్పావు, నాకు నువ్వేంటి ఇలా వణికిపోతున్నావు? అగో 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి సిలువ వేయబడ్డాడు, ఆ వ్యక్తి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అగో అదే సిలువ మీద ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ సిలువలోనే ఆయన విజయాన్ని సాధించి లేచారు. అందుకే ఆ వ్యక్తి అంటే భయం, ఆ సిలువ అంటే నాకు భయం, ఎక్కడ ఉండనంటే ఉండని పారిపోయాడటండి. అవునా? నీకంటే గొప్ప వ్యక్తి ఉన్నాడా? యేసు ప్రభు అంత గొప్ప దేవుడా అని యేసు ప్రభుకి సేవకుడుగా జాయిన్ అయ్యాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా. అవునా? దయ్యాలు వినిగి భయపడుతున్నాయట. ఏమంటున్నాయి? అయ్యా రక్షకుడా మమ్మల్ని వదిలి వెళ్ళిపో, బతిమలాడుకుంటున్నాయి. అంత గొప్ప దేవుడు నీకు తండ్రిగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం కదా. అవునా? అవునా? కానీ ఈరోజు ఎంతోమంది దేవుడిని నిందిస్తారు, చులకనగా మాట్లాడతారు. ఏం చేశాడు నా జీవితంలో, నన్ను పట్టించుకోడు అని అనుకుంటాం. అంత గొప్ప దేవుడు, మహాదుర్గమైన దేవుడు, ప్రపంచము దయ్యాలు ప్రతి ఒక్కరూ గడగడలాడే దేవుడు నీకు నాన్నగా ఉన్నాడంటే నువ్వెంత భాగ్యవంతురాలివి, ఎంత భాగ్యవంతుడివి. ఆ నాన్నని, ఆ తండ్రిని ఎలాగ ఆరాధన చేయాలి? ఎలాగ ఆరాధన చేయాలి? కన్నీటితో ఆరాధన చేయాలి. కానీ సిగ్గుపడతారు చాలామంది, సిగ్గుపడుతున్నారు. స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ఆయన పాదాలు కన్నీటితో కడగాలి, కృతజ్ఞతతో ఆయన్ని బతిమలాడుకోవాలి. ఇంత గొప్ప దేవుడు నాకు తండ్రి అనే కృతజ్ఞత కలిగి ఉండాలి. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా ప్రియుడు
నజరితువాడ నన్ను విడచి. నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? నాకెవరున్నారు ఆధారం? చేతులు పైకెత్తి ఆరాధన చేద్దామని ఎవరిని చూసి సిగ్గుపడక. మనిషి ఈరోజు మనకి ఏమీ పెట్టడు. నీవు తప్ప నాకే లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప చోటే లేదయ్యా. నీకు తప్ప నాకే లోకంలో ఎవరున్నారయ్యా? నీకుగా కనాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరితువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నజరితువాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకే లోకంలో ఎవరున్నారయ్యా? నీకుగా కనాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకే లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరితువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరితువాడ నన్ను విడచిపోకయ్యా. అంత గొప్ప దేవుడు మనకి దేవుడిగా ఉన్నాడు, నీకు తండ్రిగా ఉన్నాడు. అందుకే ఆయన విలువ ఏంటో మనిషి గ్రహించలేకపోతున్నాడు. దేవుని విలువ దయ్యాలు గ్రహిస్తున్నాయి, ప్రవక్తలు, పరిశుద్ధులు, దేవుని దూతలు గ్రహిస్తున్నారు ఆయన ఎంత గొప్ప దేవుడు. కానీ మనిషి గ్రహించలేకపోతున్నాడండి. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరదీసిన. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నడువగా. ఒంటరినయ్యా నా తోడు నడువగా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరితువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరితువాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకే లోకంలో ఎవరున్నారయ్యా? నీకుగా కనాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకే లోకంలో ఎవరున్నారయ్యా? నీకుగా కనాలో ఎవరికి చోటే లేదయ్యా. ఇదే మాట మీద ఉంటా. ఎంతవరకు? ఎవ్వరికి చోటు లేదయ్యా నీకు తప్ప. ఎప్పుడు చెప్తాం? బ్యాప్టిజం తీసుకున్న రోజు చెప్తాం కదండి. ఇప్పుడు అదే మాట చెప్పగలుగుతున్నారా? ఇప్పుడు చెప్పగలుగుతున్నారా ఆ మాట? అయిపోయింది, 2 రోజులు ముచ్చట అయిపోయింది. ఇప్పుడు చెప్పగలుగుతున్నారా? నువ్వు తప్ప అందరికీ చోటేనయ్యా. డబ్బుకు చోటు, ప్రేమకు చోటు, మనిషి ప్రేమకు చోటు, బంధాలకు చోటు, అధికారాలకు చోటు, కుటుంబానికి చోటు, నీకు తప్ప అన్నిటికీ చోటు. చెప్పండి, నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఆకాశం మందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? హృదయపూర్వకంగా ఈ మాట చెప్పాలి. హృదయపూర్వకంగా ఈ మాట చెప్పాలి. కృతజ్ఞత కలిగిన వారు ఎవరున్నా కృతజ్ఞతతో ఆయన స్తుతిస్తూ ఆరాధన చేయండి. అందరూ ఏకీభిస్తారు.